హాయ్ అండి అందరికీ. ఒక విషయం చెప్పడానికి వచ్చిన నేను మా షార్ట్స్ గురించి. ఒకరు కామెంట్ పెట్టిర్రు, ఒకసారి చూడండి. ఇట్లా కామెంట్ పెట్టిర్రు. ఈ కామెంట్ చూస్తే చాలా చాలా కోపం వచ్చింది. అయితే జనరల్గా చెప్పాలంటే మేము జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే వీడియోస్ చేస్తున్నాము. ఎంటర్టైన్మెంట్లో భాగంగానే అదేదో మేము యాక్షన్ చేస్తున్నాము. మీకు యాక్షన్కి అంటే యాక్టింగ్ చేసిన దానికి రియల్ వీడియోస్కి మీకు తేడా తెలియకపోతే నేనేం చేయలేను దానికి, అది మీ కర్మ. అంటే కామెంట్ పెట్టే వాళ్ళకి చెప్తున్నాను నేను. మీరు విపరీతంగా రియాక్ట్ అవుతారు, చాలా ఘోరంగా రియాక్ట్ అవుతారు. ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, చాలా రకాలుగా చాలా బూతులు తిడుతున్నారు, చాలా ఘోరంగా. మరి ఇట్లాంటి వీడియోస్ వేరే వాళ్ళు చేస్తలేరా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి అట్లాంటి వాటికి. అట్లాంటి వాటికి మాత్రం కామెంట్ లేవు. మేము చేసే ప్రతి వీడియోకి చాలా వాటికి మాత్రం ఘోరంగా కామెంట్లు పెడతారు. చాలా అవి బూతులు తిడుతారు అవి. దాంట్లో మీకు జస్ట్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టే వాళ్ళకి చెప్తున్నా, సోషల్ మీడియాలో మీరు ఏం నేర్చుకోవడానికి వస్తున్నారు? అసలు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తున్నారు కదా. మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేము యాక్టింగ్ చేసి వీడియోస్ చేస్తున్నాము. మా పాపను మేము కొట్టడానికి మాకేమి తెలివి తక్కువలం కాదు, మేమేమో పిచ్చోళ్ళం కాదు. మా పిల్లల్ని మేము కొట్టుకోవడానికి మేమేం కొట్టము, జస్ట్ యాక్టింగ్. అది మీకు యాక్టింగ్కు రియల్ వీడియోస్కి కూడా తేడా తెలుస్తలేదంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. మీకు ఒక్కొక్కరు మాట్లాడుతారు. ఒక కామెంట్ వాళ్ళు పెట్టేది లంజా, దొంగ ముండా, దొంగరిదాన ముండా, ఇట్లనా కామెంట్ పెట్టేది. ఇట్లనే మీ సంస్కారము ఇప్పుడు ఇంతకుముందు కామెంట్ నేను చూపించిన కదా, మీకు సంస్కారం లేకపోవచ్చు. మిమ్మల్ని ఇప్పుడు మీరు అన్న మాటలకి నేను రియాక్ట్ అయ్యి నేను కూడా చాలా అనొచ్చు, కానీ నా సంస్కారం అది కాదు. మా తల్లిదండ్రులు నాకు అది నేర్పించలేదు. మీకు నేర్పించింది మీరు అంటుండ్రు, మీకు నేర్పించిర్రు అట్లా. నాకు మాత్రం మా తల్లిదండ్రులు అట్లా నేర్పించలేదు. నేను అట్లా రియాక్ట్ కాను. చాలా కోపం వస్తుంది. చాలా రోజుల నుంచి చూస్తున్నాను నేను, ఇప్పుడే కాదు. కానీ ఇప్పుడు ఇంత ఘోరంగా జస్ట్ యాక్టింగ్ వీడియోస్కి మీకు నెక్స్ట్ రియల్ వీడియోస్కి తేడా తెలుస్తలేదంటే నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు నాకు అంత గలీజ్గా పెట్టింది చూడు. తను ఏంటంటే మన కల్పన హార్దా ఛానల్కి వచ్చి నేను దాంట్లో రియాక్ట్ అయ్యాను. ఆమె ఇంతకుముందు కూడా ఆ ఛానల్లో పెట్టేది అంత గలీజ్ వర్గర్ పెట్టి నేను నా ఓపిక నశించి నేను ఒక 1 year చూసి నేను దానికైతే ఆమె కామెంట్కి రియాక్ట్ అయినా ఆ ఛానల్లో. మహాపతివ్రత శిరోమణివి, మహానుభావురాలివి కావచ్చు. నీ టాలెంట్ అంతా మా మీద చూపిస్తున్నావు కామెంట్ రూపంలో. అంత టాలెంట్ చూపిస్తున్నావు కదా, అంత ఘోరమైన మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. ఇంకొకటి ఆ వీడియోస్ చూస్తే జస్ట్ మిగతా వాళ్ళు కూడా కామెంట్ పెట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నా, ఈ ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, పిల్లని అట్లా కొడుతురా, నువ్వు సవతి తల్లివా, నువ్వు తల్లివేనా, అసలు నువ్వు మనిషివేనా, నువ్వు ముసల్దానా, నీకెందుకు గట్ల కొడుతున్నావు, పిల్లలను బాధ పెడుతున్నావు అని అంటారు. పిల్లలను బాధ పెట్టుకుంటే వీడియోస్ ఒక్క నిమిషం పిల్లలను బాధ పెట్టుకుంటే ఎవరన్నా వీడియోస్ చేస్తారా? వీడియోస్ చేయడానికి మాకు ఏమైనా మెంటలా, పిచ్చా మాకు? జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసము మేము అంటే ఒక మదరు, ఇండియన్ మదరు, ఒక డాటరు క్యారెక్టర్స్ ఎట్లుంటాయి అనే దానికోసం వీటి గురించి మేము అట్లా కొంచెం వీడియోస్ చేస్తున్నాం తప్ప మేము నిజంగా కొట్టడానికి మాకు అంటే మీరు అనడానికి కూడా మీకు ఎందుకు అట్లా అనిపిస్తుంది అసలు నాకు అర్థం కాదు. కామెంట్ పెట్టే వాళ్ళకు అంత కూడా ఇంత జ్ఞానం లేదా మీకు? జస్ట్ యాక్టింగ్ వీడియోస్లో ఎట్లా చేస్తారు? సినిమాలు చూస్తలేరా మీరు? సీరియల్స్ చూస్తలేరా మీరు? ఇవన్నీ చూసి దీనికి ఎందుకు ఇట్లా రియాక్ట్ అవుతారు మీరు? నాకు అర్థమైతలేదు. నేను ఎన్నో రోజుల నుంచి ఆపుకుంటున్నా. ఈ రోజు నేను ఊరికి పోయినాము, కామెంట్ చూస్తే నాకైతే కొంచెం తక్కువ బీపీ లెవెల్, చాలా కోపం వచ్చింది. చాలా అంటే చాలా. నేను రియాక్ట్, మీరు సోషల్ మీడియాలో ఉంటారు కాబట్టి ఇవన్నింటినీ కూడా తీసుకోవాలి. నేను అనుకుంటుండొచ్చు, మీరు తీసుకుంటా. నేను తీసుకున్నా కాబట్టి ఇంతవరకు వచ్చిన. నేను అన్నిటినీ తీసుకున్నా, కానీ మీరు పర్సనల్గా మాట్లాడుతారు. పర్సనల్గా బాడీ షేమింగ్ ఇట్లాంటివి మాట్లాడుతారు. ముసల్దానా, లంజా, ముండా, దొంగ ముండా, ఇట్లా మాట్లాడుతురా? ఇట్లనా? ఇదేం మాటలండి ఇవి? ఎందుకు అసలు మీకు ఎవరు మీరు మీ సంస్కారం ఇంతేనా? మీరు ఇట్లా మాట్లాడే వాళ్ళు అందరూ నేర్చుకున్నది మీ తల్లిదండ్రుల నుంచి ఇదేనా? ఇంకోటి, మా బిడ్డని మేము బాధ పెడుతున్నాం అంటే కదా, శ్రద్ధ నీకు ఎప్పుడన్నా నేను వీడియోస్ చేసినప్పుడు, యాక్టింగ్ చేసినప్పుడు నీకు ఏమైనా బాధ అవుతుందా? మీరు ఒకసారి చూడండి. అంటే అది చాలా మందికి మంచిగా నచ్చుతుంది కాబట్టి మేము ఇంకోటి చెప్పండి, మన వీడియోస్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే. మీరు ఇంత బూతులు మాట్లాడుతారు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ గురించి, ఎంటర్టైన్మెంట్ కు మీకు మీనింగ్ తెలియదు. అది ఏంటంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ లో మనకి ఏది కనెక్ట్ అయ్యి ఏది వ్యూస్ పోతే దాన్ని బట్టి ప్రతి ఒక్క యూట్యూబర్ అదే చేస్తారు. మేమనే కదా, వేరే వాళ్ళు కూడా చేస్తారు. మేము ఒక కాన్సెప్ట్ తీసుకున్నామండి, తల్లి కూతురు కాన్సెప్ట్ తీసుకున్నాము. ఒక తల్లి ఇండియన్ మదర్ కాన్సెప్ట్ మేము చేస్తున్నాము. ఆ కాన్సెప్ట్ లో భాగంగానే జస్ట్ అట్లా ఫన్నీగా, కామెడీగా, అంటే రియాక్షన్ అనేది మదర్ ఎట్లుంటది అనేది చూపించడానికి అట్లే, అంతే. అదొకసారి నేను కొట్టే విధానం చూడరు. నేను చాలా ఈ మధ్య కొట్టే వీడియో చేస్తున్నాను, నేను కొట్టాను. ఒకసారి నేను కొట్టే విధానం చూపిస్తాను. సినిమాలు చూస్తలేరా వాళ్ళకు? అంత తెలియదా? నేను ఇప్పుడు ఏమైతుంది నా ముందట, నేను ఎట్లా చూడు
అంతే జస్ట్ ఎట్లా కొడుతుంది ఇట్లా టచ్ చేసి ఇట్లా అంటది అంతే మీకు అరే అసలు నాకైతే నిజంగా చెప్తున్నాను 2 months 3 months నుంచి కూడా చూస్తున్నాను నేను ఫేస్బుక్ లో మాత్రం విపరీతంగా పెడుతున్నారు ఫేస్బుక్ లో అయితే నిన్న ఈ రోజు ఈమె పెట్టింది ఇప్పుడు యూట్యూబ్ లో కానీ అందుకే రియాక్ట్ అవుతుంది నేను ఇంత విపరీతంగా రియాక్ట్ మళ్ళీ ఏంటంటే వీళ్ళకి ఏదో పెట్టాలి నీకు అంత ద్వేషం నీకు అంత అసహ్యం ఉంటే నీ టాలెంట్ ఉంటే నువ్వు తెచ్చుకో నువ్వు చేసుకునే పని నువ్వు చేసుకో మేము చేసుకునే పని మేము చేసుకుంటున్నాం వీడియోస్ చూసే వాళ్ళు మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు మీకు అదే సగం నాలెడ్జ్ తో మీరు మాట్లాడుతున్నారు కామెంట్లు పెడుతున్నారు సవతి తల్లి నువ్వు అట్లా కొడతావా అంటే కొడుతున్నావా కొట్టే వీడియో అది మీరు అసలు మీకు నాకు అదే ఇది ఒక్కటే అర్థమవుతలేదు మీరు ఎందుకు ఇట్లా అర్థం చేసుకుంటున్నారు వీడియో చేస్తే మంచిగా ఉంటుంది నీకు అనిపిస్తుంది చెప్పినానా నీకు వీడియో చేసి నచ్చుతుందా నచ్చదా నాకు ఇష్టం వీడియోస్ చేయాలని ఇష్టం నేనే జస్ట్ ఎక్స్ప్రెషన్ మంచిగా ఇస్తుంది ఎక్స్ప్రెషన్ ఇస్తుంది కాబట్టి కొట్టినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది కాబట్టి మీకు అట్లా అనిపించచ్చు కానీ అది మాత్రం చాలా తప్పండి మీరు అనుకునేది మీరు ఒక్కసారి మీ అభిప్రాయం మార్చుకోండి మేము జస్ట్ ఏదో అట్లా ఎంటర్టైన్మెంట్ కోసం ఫన్ కోసం మాత్రమే వీడియోస్ చేస్తున్నాము అది మాత్రం మైండ్ లో మీకు చూడబోతే చూడలేకపోతే స్కిప్ ఇట్లా కూడా చెప్పేస్తున్నా చాలా మంది చేస్తారు అంతే అని మీరు అంతా మీరు కామెంట్ విట్టే విధంగా మేము ప్రవర్తించాము ఇంట్లో మేము అనుకున్నది ఇదండి మేము చెప్పడానికి చాలా ఉన్నది కానీ మాకు అంత ఓపిక లేదు అంత టైం కూడా లేదు సారీ అండి మీరు పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చెప్పదాకినట్టు సౌండ్ పెడతాం అది ఎడిటింగ్ లో సౌండ్ పెడతామండి కొట్టడం ఎడిటింగ్ లో సౌండ్ పెడతాము నెక్స్ట్ కొట్టడం ఈమె యాక్షన్ చేయడము దెబ్బ తాకినట్టు యాక్షన్ చేస్తుంది అవన్నీ చేస్తుంది అదెందుకు మీకు అర్థమైతలేదు అంతే అందులో చేసేది ఏం లేదు దాన్ని స్పీడ్ గా పెట్టి ఈమె జస్ట్ ఇట్లా కొడుతుందా దాన్ని స్పీడ్ గా పెట్టి ఆమె ఏడ్చినట్టు చేస్తారు ఎడిటింగ్ అండి అది అంత అర్థమైతలేదు మీకు నేను ఇన్నిసార్లు చెప్తున్నా కానీ మీకు ఎందుకు అర్థమైతలేదు నాకు అర్థమైతలేదు కానీ డాడీ ఏమో కావాలని ఇట్లా ఇట్లా అనమంటాడు కానీ మా అమ్మ అంటది నేనే ఇట్లా కావాలని ఇట్లా అని ఏడుస్తా నేనే దెబ్బ తాకదు కానీ ఇట్లా టచ్ చేస్తుంది అంతే ఇట్లా వంగేస్తా బెండ్ అయిపోతుంది దాన్ని స్పీడ్ చేసి అది సౌండ్ పెడతారు మా పాప ఏంటంటే ఏడ్చినట్టు యాక్టింగ్ చేయాలి మరి ఏడ్చినట్టు యాక్టింగ్ చేస్తే ఆ వీడియో అయిపోతుంది కాబట్టి ఆమె ఏడ్చినట్టు పెట్టేసరికి మీకు అది మీరు లీలమై చూస్తున్నారు ఉన్నట్టు కానీ లీలమై చూసినది అది యాక్టింగ్ అని ఒక సైడ్ పెట్టుకున్నాకనే కామెంట్ పెట్టాలి నేను చెప్తున్నా నేను ఆ నేము నేను ఆ ఛానల్లో రివీల్ చేసిన ఇప్పుడు ఈ ఛానల్ అయితే ఇంకా రివీల్ చేయలేదు నువ్వు జాగ్రత్త బిడ్డ నువ్వు మంచిగా పెట్టు మెసేజ్ కానీ కీప్యాడ్ ఉందని మంచిగా పెట్టు బిడ్డ కానీ మాకు కూడా పెట్టొస్తే మాకు కూడా వస్తుంది ఇంకోసారి చెప్తున్నా నేను ఇంకోసారి చెప్తున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే మా లెక్కల ఛానల్ పెట్టి మాకు 2.5 years మేము మనీ రాకుండా మా కష్టం మీద మేము ఎవ్వరు సపోర్ట్ లేకుండా కష్టపడి మేము ఇంత ఎత్తుకి ఎదిగినాం తెలుసా 9 lakhs అంటే తక్కువ కాదు ఒక్కొక్కరు 1000 subscribers రానికి తంట కష్టాలు పడతారు వేరే వాళ్ళకు మేమే 1K సబ్స్క్రైబర్స్ అంటే ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ రానికి 1 year పట్టింది 1000 మందికి 1 year అంటే 12 నెలల టైం పట్టింది మేము స్టార్టింగ్ లో మేము ఫేమస్ కాకముందు ఎందుకంటే మాకు ఎలాంటి సపోర్ట్ లేదు మేము ఎలాంటి ప్రమోషన్ చేయించుకోవాలి మా ఛానల్కు అంత కష్టపడి నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చినా వాటిని తొక్కుకుంటూ వచ్చినాము ఇప్పుడు నెగిటివ్ పెడితే అర్థం కానీ పర్సనల్గా ఇప్పుడు గలీజ్గా నాకు అనడానికి రాదు నేను నా బిడ్డ నా మాట మా ఇంట్లో రానే రావు మేము ఇంతమంది మా కోడల్లో అట్లా ఇప్పుడు మా అత్తమ్మ మమ్మల్నే అది అంత ఏమనదు ఉన్నారా పోయి రారా ఇట్లా రారా అనుకుంటా కానీ ఇప్పుడు కామెంట్లకు అసలు మా ఇంట్లో అనుకోము మీ ఇంట్లో మీ బిడ్డల మీద మీరు అట్లా అనుకుంటారు లేదంటే మీ అలాంటి వర్డ్స్ మీ ఇంట్లో వాడతారేమో కానీ మా ఇంట్లో అయితే మేము వాడము మాకు రావు ఓకేనా మరి ఇంత దిగజారిపోయి మాట్లాడదు ఇంత దిగజారిపోయి మాట్లాడతారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు సినిమాలో చూసిన కాబట్టి నీకు అంత ఓరపోద్ది కాబట్టి కళ్ళు మూసుకో మా వీడియో చూడమని నేను ఎప్పుడే నీకు చూడబోద్ది కాబట్టి కళ్ళు మూసుకో మా వీడియో చూడగానే ఆ పర్సన్ కరెక్ట్ చెప్పిన నేను నీకు చూడబోద్ది కాబట్టి చూడకని చెప్పిన నువ్వు మళ్ళీ వచ్చి ఇళ్ళకి వెళ్తే మేమేం ఊపుతాను ఊపుకున్నందుకు మేము లేము ఒకసారి యాద పెట్టుకుని నీకు గట్టిగా చెప్తున్నావు ఎవరికి నీకు ఒక్కదానికి చెప్తాను నేను చెప్పుడైతే ఓకేనా ఇప్పుడు మీరు మిగతా కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి మేము జస్ట్ యాక్టింగ్ చేస్తున్నాము యాక్టింగ్ ని యాక్టింగ్ గానే తీసుకోండి ఎంటర్టైన్మెంటే తీసుకోండి రియాలిటీ వేరు ఎంటర్టైన్మెంట్ వేరు మీకు ఇది ఇంత కూడా తెలియకపోతే ఇంగిత జ్ఞానం ఇంత కూడా లేకపోతే కామెంట్ పెట్టే వాళ్ళకి అసలు మీకు ఎందుకు సోషల్ మీడియా ఎందుకు మీరు చూడడం ఎందుకు రీల్స్ చూడడం ఎందుకు ఏదో ఇప్పుడు ఏదో మేము పిచ్చెక్కి రియాక్ట్ అయితలేము చాలా కామెంట్ చూసినాము ఇవన్నిట్లలో కూడా సోషల్ మీడియా చాలా చూసినాము చూసి లాస్ట్ వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాం అంతే తప్ప ఏం లేదు
మీరు జస్ట్ కామెంట్ పెట్టే ముందు యాక్టింగ్ వీడియో అది యాక్టింగ్ చేస్తారు బాగా చేస్తారు యాక్టింగ్ చూడాలి అంతే తప్ప మీరు దాంట్లో ఏమైపోయి మనిషి ఇట్లా ఎట్లా అట్లా అట్లా తిరగద్దు. మీరు సినిమా చూస్తారు కదా, సినిమా చూసేటప్పుడు అర్థం కాదా మీకు? సినిమాలలో చిన్నపిల్లలు చేయరా, సీరియల్లో చిన్నపిల్లలు చేయరా, సీరియల్లో చిన్నపిల్లల ముందు లవ్ చేసుకోవడం, సాంగ్స్ ఇవన్నీ ఇట్లాంటివి అని అంటే ఇప్పుడు నేను ఇటు మాట్లాడితే బాగుంటుంది కాబట్టి మాట్లాడతలేను. మీకు అవన్నీ ఆయనతో కూడా తెలియదా? సీరియల్ సినిమాలు చూస్తలేరా మీరు? అడ్వర్టైజ్మెంట్లు చూస్తలేరా? సోషల్ మీడియాలో మీరు ఫోన్ వాడేటప్పుడు ఫోన్లో అన్ని చూస్తున్నప్పుడు అన్ని వస్తలేవా వేరేవిగా? అర్థమైతే లేదా? గాయంతో తెలియదా మీకు? కామెంట్లు పెడుతున్నారు అట్లా పిచ్చి పిచ్చి కామెంట్లా అట్లా మాట్లాడతారు. అట్లా అంత బీభత్సంగా మాట్లాడే కామెంట్ నేను ఎప్పుడు చూడలేదు. జస్ట్ తల్లిదండ్రులు నేను వీళ్ళ నానమ్మకు అది ఒక వీడియో చేసినాం, వీళ్ళ నానమ్మతో వీడియో చేసినాం, ఇట్లా మాట్లాడతారు పిల్లకి ఇట్లా అట్లా మనిషి బాగా ఆడిగా ఇట్లా ఏంటవి జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఈమె వాళ్ళ నానమ్మతో వీడియో చేసేటప్పుడు నానమ్మ నేను ముసల్దాన్ని అంట నువ్వేమనుకోకు కదా అని అడిగి చేసింది. బ్యాక్గ్రౌండ్ లో చాలా జరుగుతాయి. మీరు మీరు చూసిన దాన్ని కళ్ళతో చూసిన దాన్ని పిచ్చి పిచ్చిగా నమ్మేసి ఏదో మేమే చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ మాకు మా అంత తెలివి ఎవ్వరికి లేదన్నట్టుగా కామెంట్లు పెడుతున్నారు. పిచ్చి పిచ్చి కామెంట్లు అవన్నీ కూడా మానేసుకోండి. మీరు పెట్టే కామెంట్లకు మేము ప్రతి దానికి రియాక్ట్ కాము. జస్ట్ ఇప్పుడు అన్ని కామెంట్లు చూసి అన్నిటికీ ఒకసారి ఆన్సర్ చెప్తున్నాం అంతే. మీరు చూసే 1 నిమిషం వీడియోకు మేము ఒక్కొక్కసారి గంట పడుతుంది, ఒక్కొక్కసారి అర్ధ గంట పడుతుంది. మీరు చూసేది 1 నిమిషం తెలుసా? అది మాకు అవసరం మాకు ఏదో మేము కష్టపడ్డాము దాని బ్యాక్గ్రౌండ్ లో చాలా వర్క్ ఉంటుంది. మేకింగ్ వీడియో చూస్తే అర్థమైతే చాలా అర్ధగంట సేపు గంట సేపు ఒక్కొక్క దానికి చేసేది అట్లా తిప్పలు పడతాం. జస్ట్ ఈమెను ఇట్లా అనడానికి తిట్టడానికి ఆమె ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసి దానికి సౌండ్లు పెట్టి అవన్నీ చేయడానికి ఇప్పుడు చేసేటోళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మనం యూట్యూబర్స్ కి తెలుసు కానీ ఇప్పుడు మీ కామెంట్ పెట్టే వాళ్ళకి తెలియదు. గొప్పగా మాట్లాడుతున్నాం. 2 years 3 years నుంచి కూడా చూస్తున్నా. 2 years 1 year అవుతుండొచ్చు. చాలా గొప్పదాన్ని అనుకుంటున్నా నేను. అది గొప్పతనం నీకు బాగున్నది, అది నీకు తరతరాల నుంచి వచ్చినట్టు ఉన్నది. కానీ కొంతమంది అయితే చాలా మంది మంచిగా పెడతారు. మీ పాప మంచి చేస్తుంది, డాన్స్ చేస్తుంది, యాక్టింగ్ చేస్తుంది. మేము ఈరోజు ఫంక్షన్ ఎంత మంది పలకరించు తెలుసా? ఒక్కొక్క రోజు ఒక్క వీడియో తీయాలంటే ఒకటే వీడియో అవుతుంది. పొద్దున్న 4 నుంచి తీస్తే 9 వరకు తీసేసరికి 2 అన్న 3 అన్న అయితే అంత కష్టపడితే అట్లా ఉంటదండి. ఎవరు తిప్పాలనుకుంటది. మీరు జస్ట్ అర్థం చేసుకొని రియాక్ట్ అవ్వండి. కామెంట్లు పెట్టే వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, జస్ట్ యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్, ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్, ఫన్ ఈజ్ ఫన్. రియాలిటీ కిందికి రాదు. అది ఒక్కటి అర్థం చేసుకోండి. అంతే. బాయ్. ఓకే.